భరత్, సిట్ రిమాండ్ రిపోర్టు ప్రకారం ఇది కస్టోడియల్ డెత్ అయితే దీనికి పూర్తి బాధ్యత ఎవరిది? పూర్తి బాధ్యత అక్కడున్న సిఐ మిగతా పోలీస్ ఆఫీసర్స్ అవుతుంది. సో రిమాండ్ రిపోర్టు ఇప్పుడు సాయి కృష్ణను అరెస్ట్ చేసిన తర్వాత జనరల్గా ఏంటంటే ప్రొసీజరు అతని ఫస్ట్ సాయి కృష్ణ హత్య కేసులో నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత నిన్న ఏమంటారు అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయన విచారించారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు చేశారు. సో ఇప్పుడు ఈ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్లో కోర్టు ముందు రిమాండ్ రిపోర్ట్, ఎవరైనా రిమాండ్కి తరలించే ముందు రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఆ రిమాండ్ రిపోర్టు దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో దానిలో కస్టోడియల్ డెత్ అంటే లాకప్ డెత్ జరిగింది, కస్టడీలో ఉన్నప్పుడే అతను మరణించాడు, డెడ్ బాడీని కూడా మాయం చేశారని పోలీస్ డిపార్ట్మెంట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అంటే ఎవరినైనా రిమాండ్కు తరలించే ముందు సిఐ నాగరాజుని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే ముందు మెజిస్ట్రేట్ జనరల్గా ప్రొసీజర్ ఏంటంటే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తారు. ఒక వ్యక్తికి 14 రోజుల పాటు రిమాండ్ 14 డేస్ అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఎందుకంటే ఇప్పుడు అతను అక్యూజ్డ్, నిందితుడు మాత్రమే. కోర్టులో ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరైనా నిందితుడు, కోర్టులో ప్రూవ్ అయిన తర్వాతే దోషి అవుతారు. సో ఇప్పుడు ఈ అక్యూజ్డ్ను నాగరాజును మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే అతని కస్టోడియల్ డెత్, డెడ్ బాడీని కూడా మాయం చేశారు అని చెప్పి సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం చెప్పింది. అట్లాగే ఈ 8వ తేదీనే సాయి కృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ ఆయన మీద ఉంది, అతన్ని ప్రవేశపెట్టాలని నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కోర్టులో హాజరుపరచలేదు. తీసుకొచ్చిందేమో మార్కాపురంలోనేమో ఈ కారణంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది కాబట్టి కోర్టులో హాజరుపరచాలని చెప్పి, అతను మిస్సింగ్ కాబట్టి. కానీ కోర్టులో హాజరుపరచకుండా లాకప్లోనే కొట్టారు. కొట్టే క్రమంలో అతను చనిపోయాడు. ఒక ఆరోపణ ఏంటంటే గోర్లు తీసేశారు, కింద కాలు గోర్లు తీసేయడంతో విపరీతంగా రక్తస్రావం వచ్చిందని చెప్పి. సో కస్టోడియల్ డెత్ అయిన తర్వాత సడన్ గా చనిపోయేసరికి ఆ డెడ్ బాడీని డెస్ట్రాయ్ చేసేశారు. మరి డెడ్ బాడీని కాల్ చేశారా ఇంకేం చేశారా అన్నది తెలీదు. సో సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత ఇదంతా జరిగింది, ఇదంతా బయటకు వచ్చింది. సో సాయి కృష్ణ బాడీని మాయం చేసినట్టు ఏ ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. అంటే ఇప్పుడు నాగరాజును రిమాండ్కు పంపించమని అడుగుతారు కదా 14 రోజుల పాటు, జ్యుడిషియల్ రిమాండ్ అంటారు. జ్యుడిషియల్ రిమాండ్ పంపించేటప్పుడు ఏం ఆధారాలు ఉన్నాయని ఉన్నప్పుడు అని న్యాయమూర్తి అడిగినప్పుడు సీసీటీవీ ఫుటేజీ ఉద్దేశపూర్వకంగా మాయం చేశారు. మే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారట. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే లాకప్ లో కూడా సీసీ కెమెరా పెట్టాలి, ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టాలని చెప్పింది. ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఇంకా కారణం ఏంది? కృష్ణలంక పిఎస్ లోనే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశారు? సో ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ట్రై చేసినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ను రిట్రీవ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ని 19th జూన్ రోజు ఆమె తల్లి సాయి కృష్ణ తల్లి వెళ్ళింది. అప్పుడు డివిఆర్స్, సీసీ కెమెరాస్ గురించి చూసినప్పుడు సీసీ ఫుటేజ్ అసలు లేదట. మే 1 నుంచి జూన్ 1 వరకు కూడా లేని పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు మరి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ ప్రయత్నం చేస్తుంది అని చెప్తున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు ఇవన్నీ కూడా చెప్పారు. ప్లస్ సాయి కృష్ణను నాగరాజు కస్టడీలో ఉండగా చూసినట్టు, ఈ పోలీస్ స్టేషన్లో చూసినట్టు ఎస్ఐ, ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చాడు సిట్కి. తర్వాత మృతదేహాన్ని కూడా చూసినట్లు అదే ఎస్ఐ ఇచ్చాడు. అంటే ఆ లాకప్లోనే చనిపోయినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాక డెడ్ బాడీని మాయం చేసినట్టుగా సిట్ ఆరోపిస్తుంది. సో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేదు, మే 1 నుంచి జూన్ దాకా ఫుటేజ్ లేదు. ఎందుకు ఎవరు డిలీట్ చేశారంటే ఇక డిలీట్ చేసింది నాగరాజు, ఇంకా వేరే వాళ్ళు అయి ఉంటారు. అయితే ఒకటి, మే 6, 8వ తేదీల మధ్య సాయి కృష్ణ అంతకుముందు అంటే ఈ పోలీస్ స్టేషన్కి వచ్చే ముందు బతికే ఉన్నాడు. అంటే ఈ కామర్స్ డెలివరీ బాయ్
చూశాడట, సాయి కృష్ణను చూసినట్టుగా అతను సాంగ్మూలం ఇచ్చాడు. సో ఇవన్నీ చేశాక కస్టోడియల్ డెత్గా నిర్ధారించుకున్నాం. ఎందుకంటే లాకప్లో చూసాం, ఆ తర్వాత డెడ్ బాడీ కూడా ఎస్ఐ చూశారు. కాబట్టి కస్టోడియల్ డెత్గా నిర్ధారించుకుని చేశారు. పోలీసు కస్టడీలో మరణం జరిగింది, డెడ్ బాడీ మాయం చేశారు. కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాం. హైకోర్టులో నిజాలు దాచి ప్రవేశపెడతాం హేబియస్ కార్పస్ పిటిషన్ అని చెప్పారు. కాబట్టి సో ఇదంతా కూడా ఎగ్జామిన్ ఉందని చెప్పి సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మాట్లాడదాం మనతో పాటు